అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నూరి అండ్ సోనీ ఛానల్. మోమోస్కి కావాల్సిన పదార్థాలు: మిరియాలు, క్యారెట్, క్యాబేజ్, ఉల్లాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఇవన్నీ కట్ చేసుకోవాలి. మిరియాలు దంచుకోవాలి మెత్తగా, ఈ విధంగా దంచుకోవాలి పౌడర్ లాగా. ముందుగా మనం కట్ చేసుకున్న క్యాబేజ్ ఈ విధంగా కడుక్కోవాలండి. కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ కూడా కడుక్కోవాలండి. ఫ్రెష్ వాటర్ తీసుకొని కడుక్కోవాలండి. ఈ విధంగా చూడండి నేను చూపించిన విధంగా. తర్వాత కొత్తిమీర, తర్వాత ఉల్లాకు ఈ విధంగా కడుక్కోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా కడుక్కోవాలండి, ఎందుకంటే గింజలు ఉంటాయి కదా అండి, అందుకోసమని గింజలు రాకుండా ఉండాలని. తర్వాత క్యారెట్ కూడా ఈ విధంగా కడుక్కోవాలి. చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కడుక్కోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 1.5 పావు ఆయిల్ వేసుకొని అందులో అల్లం పేస్ట్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేగిన తర్వాత క్యాబేజ్ వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఉల్లాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా. తర్వాత మిరియాల పొడి వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. తర్వాత మైదా పిండి తీసుకొని 2 గ్లాసుల మైదా పిండి జల్లించుకోవాలి. ఉప్పు వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా 1 పావు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. సేమ్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఒక ½ అవర్ పెట్టాలండి. దాని తర్వాత ముందుగా పిండి తీసుకొని ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కటోరా తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకోవాలి. మనకి ఇందులో 4 పీసెస్ వచ్చాయండి. ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని కొంచెం వాటర్ అప్లై చేసి మనం చేసుకున్న కర్రీని ఇందులో పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనకి మోమోస్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని, మందపాటి గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి ఇలాంటి గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలండి. ఈ విధంగా అప్లై చేసుకొని ఆయిల్ ఒక్కొక్క మోమోస్ తీసుకొని అందులో ఒక్కొక్కటిగా పెట్టాలండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా లైన్గా ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టాలండి. దాని తర్వాత ఆయిల్ వాటి మీదకి ఇలా పెట్టాలండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి మోమోస్ గిన్నె దాని మీద పెట్టి మూత పెట్టాలండి. మగ్గిన తర్వాత ఒక ½ అవర్ తర్వాత మగ్గిపోతాయండి. మనకి మోమోస్ రెడీ అయిపోతాయి. దాని తర్వాత ఈ విధంగా అయిపోతాయండి. మనం మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఈ విధంగా అంతేనండి, మనం మోమోస్ రెడీ. టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.